పరలోకపు ఘనమైన గొప్ప ప్రభువ, పరిశుద్ధుడమైన దేవా స్తోత్రములు. అవునైనా ఈ ఎనకల్ల గ్రామంలో నిదాసుని ఏర్పరచుకొని ఎంతో నిదాసులు ప్రయాసపడి నీ పని చేస్తుండగా తండ్రి, నిదాసులను మరి సేవకులను కూడా నడిపించినావు, సహాయం చేసినావు. ఈ గ్రామంలో సువార్త కూడా నేను వినిపించినావు. మరి నేను విన్నవారు అవునైనా మారు మనసు పొంది భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన ప్రభువా, ఈ సాయంకాలం వేళ మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో మీకు ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. మీ మహాకృపను బట్టి మరి దేవా, కొన్ని దినాలుగా స్థానిక సంఘము, నిదాసుని కుటుంబము, స్థానిక సంఘాలుగా మేమందరం ప్రార్థన చేయగా ఈ మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దూర ప్రాంతం నుండి మీ దాసుని కుటుంబాన్ని క్షేమంగా మా మధ్యకు తీసుకొచ్చినారు, స్తోత్రాలు. చుట్టుపక్కల సంఘాల నుండి సేవకులు నీవు మరిచావా, లోకాశలో పడిపోయావా, నీవే లోకానికే దాసివైనావా. లోకాశలో పడిపోయావా, నీవే లోకానికే దాసివైనావా. ఓ సంగమా, నా ప్రియ సంగమా, నిన్ను ప్రేమించలేదా, నిన్ను దీవించలేదా. నా జనులారా మిము కాయువాడు, పున్నుకడు క్షణమైన నిదురించడు. నా జనులారా మిము కాయువాడు, పున్నుకడు క్షణమైన నిదురించడు. ఇశ్రాయేలును కాపాడువాడు, సర్వోన్నతుడైన యాజకుడు. ఇశ్రాయేలును కాపాడువాడు, సర్వోన్నతుడైన యాజకుడు. సుఖపరచకుడి నా దేవుడిని, సుఖపరచకుడి నా దేవుడిని, కొనియాడుడి యేసురాజులను, మీరు కొనియాడుడి యేసురాజులను, కొనియాడుడి యేసురాజులను, మీరు కొనియాడుడి యేసురాజులను. ఓ సంగమా, నా ప్రియ సంగమా, నిన్ను ప్రేమించలేదా, నిన్ను దీవించలేదా. ఓ సంగమా, నా ప్రియ సంగమా, నిన్ను ప్రేమించలేదా, నిన్ను దీవించలేదా. నా శ్రమలన్నీ నీవు మరిచావా, నా శ్రమలన్నీ నీవు మరిచావా, లోకాశలో పడిపోయావా, నీవే లోకానికే దాసివైనావా. ఓ సంగమా, నా ప్రియ సంగమా, నిన్ను ప్రేమించలేదా, నిన్ను దీవించలేదా. దైవ సేవకులు అధ్యక్షులు వారు ప్రకటించినట్లుగా ఒక సువార్త కీర్తన పాడుకొని సమయాన్ని దైవ సేవకులకు అప్పగిద్దాం. క్రైస్తవ సునాద కీర్తన పుస్తకంలో
991వ కీర్తన పాడుకుంటూ ప్రభువును స్తుతించి మహిమపరుచుకున్నాం ప్రియులారా. దేవుడు లేడని ఉంటే చూపుమని, దేవుడు లేడని ఉంటే చూపుమని పాదాలు ఎందుకోయి, కొండ ఉంది గాని ఇంత కుమ్మరి లేదంటే ఎలా మరి, ఎలా మరి, ఎలా మరి. దేవుడు లేడని ఉంటే చూపుమని, దేవుడు లేడని ఉంటే చూపుమని. బుద్ధిహీనులు దేవుడు లేదందురు, భక్తిహీనులు కానరాడందురు. బుద్ధిహీనులు దేవుడు లేదందురు, భక్తిహీనులు కానరాడందురు. వీచే గాలి కనబడునా, వీచే గాలి కనబడునా, శక్తికి ఒక రూపముందునా, శక్తికి ఒక రూపముందునా. దేవుడు లేడని ఉంటే చూపుమని, దేవుడు లేడని ఉంటే చూపుమని. భేదము లేదు దారి తొలగి ఉన్నారు, కీడు చేయను పరుగులెత్తుచున్నారు. భేదము లేదు దారి తొలగి ఉన్నారు, కీడు చేయను పరుగులెత్తుచున్నారు. యేసయ్యా నింగి నుండి తొంగి చూడగా, యేసయ్యా నింగి నుండి తొంగి చూడగా, వెదకువారు లేదు పరికించి చూడగా, వెదకువారు లేదు పరికించి చూడగా. దేవుడు లేడని ఉంటే చూపుమని, దేవుడు లేడని ఉంటే చూపుమని. వాదాలు ఎందుకోయి, కుండ ఉంది గాని ఇంత కుమ్మరి లేదంటే ఎలా మరి, ఎలా మరి, ఎలా మరి. దేవుడు లేడని ఉంటే చూపుమని, దేవుడు లేడని ఉంటే చూపుమని. నేడైన ఇప్పుడైన సిలువ చెంత చేరుము, దైవమూర్తిమత్వము క్రీస్తేసని ఎరుగుము. నేడైన ఇప్పుడైన సిలువ చెంత చేరుము, దైవమూర్తిమత్వము క్రీస్తేసని ఎరుగుము. వాదాలు వేదాలు ఇక వీడుమా, వాదాలు వేదాలు ఇక వీడుమా. ఆత్మరక్షణ పొందవీడుమా, ఆత్మరక్షణ పొందవీడుమా. దేవుడు లేడని ఉంటే చూపుమని, దేవుడు లేడని ఉంటే చూపుమని. వాదాలు ఎందుకోయి, కుండ ఉంది గాని ఇంత కుమ్మరి లేదంటే ఎలా మరి, ఎలా మరి, ఎలా మరి. దేవుడు లేడని ఉంటే చూపుమని, దేవుడు లేడని ఉంటే చూపుమని.
రాత్రి సమయంలో వెనకండ్ల గ్రామంలో మన ప్రియులు యేసుబాబన్న గారు వారు సహవాసం చేస్తున్నటువంటి స్థానిక సంఘముతో సహవాసం చేయటానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. చాలా కాలంగా మరి యేసుబాబన్న మా మధ్యకి రావాలన్నా మీరు అని అడుగుతా ఉన్నాడు. కారణం ఏంటంటే నేను మీ మధ్యకి వచ్చాను కాబట్టి మీరు మా మధ్యకి రావాలని వారు కోరారు. పిల్లరా, మరి అన్న చాలా సంవత్సరాల క్రితం మరి సువార్తలో మేము కలుసుకొని సువార్త జరిగించాము. ఆ సువార్తలో అన్న చక్కగా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మా సంఘానికి కూడా వచ్చి సువార్త కొన్ని దినాలు అక్కడ మేము సువార్త జరిగించాం. అప్పుడు మొట్టమొదటిగా కలుసుకున్నాం. మరి మాకంటే వయసులో పెద్దవారు, తర్వాత సేవలో కూడా పెద్దవారుగా ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. మరి జానన్న కానీ, రాజరత్నం అన్న కానీ, ఇంకా అనేక మంది మరి నాకంటే సేవలో ముందుగా వారు వచ్చి పరిచర్య జరిగిస్తున్న వారు ఉన్నారు. నేను 2018వ సంవత్సరం డిసెంబర్ నెల 2వ తారీఖున నేను సంపూర్ణ సేవకు రావటం జరిగింది. అంతకుముందు నేను ఒక కాలేజీలో అది ఫిజిక్స్ లెక్చరర్గా నేను పనిచేస్తూ ఉండేవాడిని. హైదరాబాద్లోను, అలాగే విశాఖపట్నంలోను, అలాగే పూర్వమామిళ్ళలోను, అలాగే తమిళనాడు కోయంబత్తూరులోను రకరకాల ప్రాంతాల్లో ఉద్యోగం చేసి మరి నన్ను ఉద్యోగ బాధ్యతలలో వేరే చోటకి మార్చినప్పుడు తమిళనాడులో కోయంబత్తూరు నుంచి తిరుపూర్ అని ఒక గంట ప్రయాణం ఉంటుంది. అక్కడికి మార్చినప్పుడు రోజు నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ సేవ పిలుపు, మరి ప్రభు సేవకు రావాలి, నువ్వు భౌతిక సంబంధమైన సేవ అనగా లోకములో పిల్లల కోసం ఎంతో ప్రయాసపడుతున్నావు, మంచిదే, కానీ నా సేవను చేయాలని ప్రభు మాట్లాడుతున్న సందర్భాన్ని ప్రతిసారి నేను గమనిస్తూ వచ్చాను. అలాగా దేవుడు మరి అక్టోబర్ నెలలో, డిసెంబర్ అనగా 2018వ సంవత్సరము అక్టోబర్ నెలలో నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయటం జరిగింది. ఆ తర్వాత 10,000 అనగా మా అక్కగారి ఊరు, అక్కడ పిల్లలు, మా భార్య అక్కడ ఉండగా నేను వచ్చి కొన్ని దినాలు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి ప్రొద్దుటూరు ప్రక్కన ఉన్నటువంటి ధర్మంలో మరి దైవ సేవకులు స్వామినాథన్ గారు వారి ఆహ్వానం మేరకు రావటం జరిగింది. ఇలాగా అలాగా మరి 2018లో సేవకు ఆ దినాల్లో పెద్దలు జోసెఫ్ గారు వారు మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించి సేవకు పిలిచారు. ఆ తర్వాత వారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. 2019వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో సేవ ప్రతిష్ట జరిగింది. దైవజనులు శ్యాంబాబు గారు, అలాగే హైదరాబాద్ నుంచి జోబదాస్ గారు వారు వచ్చి సేవ జరిగించారు. ఈ రీతిగా ప్రభు మరి అప్పటి నుంచి సేవలో ఉండటానికి ప్రభు కొనసాగిస్తూ ఉన్నాడు. మరి నాకు మా సొంత గ్రామం ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం, దైవజనులు జి రాజారావు గారు మీరు పేరే వినే ఉంటారు. వారి సొంత గ్రామం, వారికి కూడా నేను
అనేకమైన పుస్తకాలు అనగా ఆయన చెప్తూ ఉన్నప్పుడు రాసిన వాడిని. మరి మా ఇంటికి 3 ఇళ్ళు అవతలే వారి ఇల్లు ఉంటుంది. వారితో నాకు చాలా అనుబంధం ఉంది. అలాగా ఆ గ్రామంలో అనగా ప్రకాశం జిల్లాలోనే దైవ సేవకులు ఎక్కువగా ఉన్న జిల్లా. ఆ తర్వాత 2వ జిల్లా కర్నూలు జిల్లా. అంటే మీ అందరిని చూస్తున్నప్పుడు ఎంతో నాకు సంతోషంగా ఉన్నది ప్రియులారా. మెట్టుకు అందరూ కలిసి ఇలాగా స్వార్థ ప్రకటించడం, మరి అందరూ కూడుకొని ఆ ప్రభు మాటలు పాటలు అలాగే వినటానికి ప్రభు చక్కగా అందరూ సహవాసం చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 9వ వచనము 10వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు హానియు పోవు నష్టము కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ప్రభునందు ప్రియులారా, మరి అనేక మంది దైవ సేవకులు ప్రార్థన చేశారు కాబట్టి నేను ప్రార్థన చేయటం లేదు. ప్రార్థనలో వాక్యం నిమిత్తం కూడా ప్రార్థన చేశారు. ఈ యొక్క రాత్రి వేళ మరి కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము ప్రారంభంలో మరి ఏమని రాయబడిందంటే, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవని నిర్ణయమైనప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు వారు ఓడ ఎక్కారు, వారు ఇటలీకి ప్రయాణమై వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే, నిజంగా అపోస్తుడైన పౌలు తను 9వ అధ్యాయంలో చూస్తే సౌలుగా ఉన్నాడు. అనేక మందిని హింసిస్తున్నాడు. ప్రత్యేకంగా క్రైస్తవులను హింసిస్తున్నాడు. అతడు యోధా మతాన్ని ఎక్కువగా ప్రేమించినవాడు. యోధా మతం అంటే ప్రాణం పెట్టేవాడు. కానీ క్రైస్తవ మతం అంటే అతడు ఎంతో ద్వేషం చూపించేవాడు. పిల్లరా, మరి అలాంటి సందర్భంలో యోధా మతములో ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు, హెబ్రీ భాష, గ్రీకు భాష, అరామిక్ భాష, అనేకమైన భాషలు బాగా నేర్చుకున్నవాడు, బహుభాషా కోవిదుడు, జ్ఞానం సంపాదించినవాడు, మంచి పాండిత్యం కలిగినవాడు, మరి గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని చక్కగా నేర్చుకున్నవాడు. అనేకమైనటువంటి విషయాల్లో అనగా డబ్బు విషయంలో కూడా ధనవంతుడు. మరి నేను ఆ సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును అన్నాడు. కాబట్టి అతడు మంచి ధనవంతుడు. పిల్లరా, అనేక రీతులుగా మరి యోధా అనగా పౌరసత్వాన్ని సంపాదించుకున్నవాడు. అనగా రోమా పౌరసత్వం ఉంది, అలాగే యోధా పౌరసత్వం కూడా అతడు సంపాదించుకున్నవాడు. అన్ని రకాలుగా అలాంటి పౌలు ఒకప్పుడు అందరినీ హింసించేవాడే, కానీ తర్వాత దేవుడు దర్శించిన తర్వాత అతడు మారు మనసు పొందాడు. అయితే ఇప్పుడు క్రీస్తు ప్రభువు కొరకు అతడు ప్రయాసపడుతున్న సందర్భంలో మరి ఆ ధర్మశాస్త్రాన్ని గురించిన సంగతులు, అనగా మీరు ఎవరు కూడా ధర్మశాస్త్రము పాటించవద్దు, మరి ధర్మశాస్త్రములో ఉన్న విధులను మీరు పాటించవద్దు, అన్యజనుల ఆచారాలు మీరు పాటించవద్దని మరి చెప్పినట్లుగా పౌలు మీద కొన్ని నేరాలు మోపబడ్డాయి. అంత మాత్రమే కాదు, అన్యజనులు అనగా గ్రీసు దేశస్థులను యెరూషలేము దేవాలయములోనికి తీసుకుని వెళ్ళి వారితో సహవాసం చేసినట్లుగా మరి నేరాలు మోపబడ్డాయి. అందుకని ఆసియాలో ఉన్నటువంటి యూదులు కొందరు యెరూషలేము దేవాలయములో అన్యజనులతో ఉండటం చూసి
అతన్ని చొక్కా పట్టుకొని బయటికి లాక్కొని వచ్చారు. నువ్వు అన్ని జనులతో కలిసి సహవాసం చేస్తూ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ మతభేదాలు పుట్టిస్తూ మాకు ఇలాంటి పనులు చేస్తూ మా మధ్యనే ఉంటే ఇలా చేస్తావా అని పౌలుని కొట్టడానికి ప్రారంభించారు ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో మరి రకరకాల కోర్టులకు ఆయన్ని తిప్పారు. తిప్పినప్పుడు మరి సన్హెడ్రిన్ సభ అంటే 72 మంది ఉన్నటువంటి ఒక సభలో ఆయన నిలబెట్టారు. అక్కడ తీర్పు తీర్చారు. రకరకాల సభల్లో నిలబెట్టే ఎక్కడ కూడా అతని మీద నేరం రుజువు కాలేదు. అప్పుడు పౌలు ఏమని చెప్పాడంటే, నేను కైసరు అనే వ్యక్తి ఆ చక్రవర్తి ముందు నా సంగతి అంతా చెప్తాను, మీ వల్ల నాకు న్యాయం జరగట్లేదు, నన్ను కోర్టులకు తిప్పుతున్నారు కాబట్టి నేను కైసరు దగ్గర చెప్పుకుంటాను అన్నాడు. పిల్లగా అలాగే నీవు కైసరు దగ్గర చెప్పుకుంటావు కాబట్టి నిన్ను కైసరు దగ్గరికే పంపిస్తాము అని కైసరయ అనేటువంటి ఒక పట్టణంలో వాడ ఎక్కించారు. పిల్లగా యెరూషలేముకి పక్కనే ఉన్నటువంటి కైసరయ అనగా రోమా ప్రభుత్వము, రోమా కోర్టు ఉన్నటువంటి స్థానం. అనగా యెరూషలేము పక్కన రోమా ప్రజలు అనగా రోమా ప్రభుత్వం చేసే అధికారులు, జైలు కానీ న్యాయస్థానం కానీ ఉండే ఆ స్థావరాన్ని కైసరయ అని అంటారు. అక్కడ ఓడరే ఉంది. అక్కడ ఓడ ఎక్కాడు. మధ్యధర సముద్రం మీద ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కి ఇప్పుడు ఇటలీ వెళ్ళటానికి ప్రయాణమయ్యారు. పౌలుతో పాటు లూకా ఉన్నాడు, అరిస్తార్కు అని ఆయన ఉన్నాడు. ఈ ముగ్గురు విశ్వాసులు, వీరితో పాటు మిగిలినటువంటి ఖైదీలు కూడా ఉన్నారు. మొత్తం 276 మంది ఖైదీలు మరి ఆ ఓడలో ఎక్కి వీరు ప్రయాణమై వెళ్తా ఉన్నారు. ఈ ఓడ కైసరయ అనే ప్రాంతంలో ఓడ ప్రారంభమైంది. ప్రారంభమైన మొదటి రోజు ఏమైందంటే ఆ తుఫాను బాగా ఎక్కువగా ఉంది. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో 9వ వచనములో ఏమని రాయబడింది ఇప్పుడే మనం చూసాం. ఏమని రాయబడింది? చాలా కాలమైన తరువాత ఉపవాసము దినము కూడా అప్పటికి గతించెను అన్నాడు. అనగా ఉపవాస దినము పిల్లరా, ఆ దినాల్లో సెప్టెంబరు, అక్టోబర్ నెలలో యూదులు ఈ ఉపవాస దినాలు పాటిస్తారు. సెప్టెంబర్, అక్టోబర్ దినాల్లో మరి సముద్రం మీద ఎక్కువ గాలి, తుఫానులు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో, అలాంటి దినాల్లో వీరు రోమాకు ప్రయాణమయ్యారు. అయితే ఈ రోమా ప్రయాణములో శతాధిపతి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యూలి. 2వ వచనంలో చూస్తాం. యూలి అనే ఒక శతాధిపతి ఉన్నాడు. ఓడ నావికుడు ఉన్నాడు. అంటే ఓడ నడిపించే ఒక వ్యక్తి. అనగా మన కారుకి డ్రైవర్ ఎలాగో అలాగే ఓడ నడపడానికి కూడా ఓడ నావికుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఓడ యజమానుడు కూడా ఉన్నాడు. ఆ ఓడలోనే ఉన్నారు వీళ్ళందరూ. అయితే ఈ ఓడ ప్రయాణములో అనేకమైన సమస్యలు రావటానికి ఒక వ్యక్తి కారణమై ఉన్నాడు. అతడే శతాధిపతి అయిన యూలి. ప్రియులారా, ఈ యూలి అనే వ్యక్తి ఈ ప్రయాణము, ఆ గలిబిలి, లేకపోతే ఈ ప్రయాణములో అనేకమైన సమస్యలు వారికి రావటానికి కారకుడయ్యాడు. మన జీవితంలో కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణములో అనేక సార్లు ఎన్నో మలుపులు ఉంటాయి. అయితే ఆ మలుపుల్లో మనము తిరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు భయంకరమైనటువంటి ఆఖరి దాకా వెళ్ళి చూసి ఆ భయంకరమైనటువంటి వాటిని మనం చూసే సందర్భం కూడా ఉంటుంది. అంటే కొండ మీద బాగా పైకి వెళ్ళిన తర్వాత ఇక తర్వాత ఎండింగ్ అనేది అయిపోయిన తర్వాత మరలా మలుపు ఉంటుంది. అలాంటి మలుపులు పైకి వెళ్ళేటప్పుడు ఎన్నో ఉంటాయి. తర్వాత స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, రకరకాల అనుభవాలు ఉంటాయి. అయితే ఈ ప్రయాణంలో కూడా అనేకమైన అనుభవాలు ఉన్నాయి. వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు అక్కడ వారు కుప్రా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఆ తర్వాత క్నీదు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. తర్వాత లైసయ అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ తర్వాత వీరు అన్నీ దాటుకుంటూ వెళ్ళి ఆ తర్వాత వారు ఒక చోటకు వెళ్ళిన తర్వాత వారికి లోతు ఎంతో తెలియలేదు. సముద్రంలో లోతు ఎంతో తెలియలేదు. ఇక చివరికి వచ్చారు. వారు బుడుగు వేశారు. 20 బార్లు అని తేలింది. మరలా తర్వాత చూస్తే 15 బార్లు అని తేలింది.
అంటే లోతు తగ్గిపోతా ఉంది కాబట్టి మనకు ఏదో ఒక ప్రాంతం దగ్గరగా వస్తుందనేటువంటి ఆలోచనలో వారు ఉన్నప్పుడు వారు దానికి లంగర్లు కట్టారు. అయితే ప్రియులారా, లంగర్లు కోసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓడ అమరమున ఒక పెద్ద రాయి గుద్దుకొని ఓడ బ్రద్దలైపోయింది. అందరూ చల్లా చెదురైపోయారు. ఓడలో ఉన్న 276 మంది చెక్కల మీద పలకల మీద ఈదుకుంటూ వెళ్ళారు. అయితే వారు ప్రయాణము చేయాలి అనుకుంటున్నటువంటి ఒక ప్రదేశం ఏమిటి అంటే అది రోమా పట్టణానికి. కానీ వారు చేరుకున్నది మాత్రం ఒక చిన్న ద్వీపానికి వారు చేరుకున్నారు. దాని పేరు మెలితే. అయితే దేవుడు ఆయన మనము వెళ్ళవలసిన ప్రయాణాన్ని నిజముగా మనుషుల హృదయములో అనేకమైన ఆలోచనలు పుడతాయి అన్నాడు కదా. కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరము అన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనం ప్రయాణం చేయాలనుకున్నటువంటి ప్రాంతానికి మనం వెళ్లకుండా దేవుడు అడ్డుకుంటాడు. కారణం ఏమిటంటే ఆ చిన్న ద్వీపములో ఉన్నటువంటి వారందరికీ సువార్త ప్రకటించాలని ఆయన ఉద్దేశం. అందుకోసం దేవుడు కొన్ని పరిస్థితులను కల్పించాడు. ఆ పరిస్థితులు ఏమిటో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొదటిగా 9వ వచనం చూద్దాం. చూడండి ప్రియులారా, చాలా కాలమైన తరువాత. ప్రియులారా, చాలా కాలమైన తరువాత అంటే అర్థం ఏమిటంటే ఆ ప్రయాణము ఆలస్యమైంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రయాణములో 27వ అధ్యాయములో ఆలస్యమైన ప్రయాణము లేకపోతే అపాయకరమైన ప్రయాణము అని చూడాలి. అయితే 28వ అధ్యాయములో అనుకోని ప్రయాణం. నిజంగా వారు వెళ్ళాలనుకున్నది రోమాకే, కానీ వారు చేరుకున్నది మాత్రము మెలితే అని ఒక చిన్న ద్వీపానికి చేరుకున్నారు. కాబట్టి అది అనుకోని ప్రయాణం. అయితే 27వ అధ్యాయంలో అపాయకరమైన ప్రయాణం. అయితే ప్రియులారా, ఈ ప్రయాణంలో మొట్టమొదట వారికి ఎదురైన అనుభవం ఏమిటంటే ఆలస్యము అని మనం చూస్తున్నాం. ఎందుకు ఆలస్యమైంది అని చూస్తే వారు అక్కడ ఏం చేశారు? మరి అన్ని దినాలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు చలిగాలి ఉంది, తుఫాను కొడుతున్నప్పుడు ఓడను ఒక చోట ఆపారు. ఆ పక్కన చూస్తే 8వ అధ్యాయంలో చదివితే బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవులని ఒక స్థలముకు చేరితిమి. దాని దగ్గర లైసయ అనే పట్టణము ఉండెను. చాలా కాలమైన తరువాత అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ వారు ప్రయాణాన్ని ఆపేసుకున్నారు. ప్రయాణం ముందుకు సాగకుండా ఆగిపోయారు. అనేక సార్లు మనం కూడా ప్రయాణములో కొన్నిసార్లు వెళ్ళవలసిన ప్రయాణము మనం త్వరగా వెళ్ళాలనుకుంటాం. ఆ ప్రయాణం ఆలస్యమైంది అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఆలస్యమైతే కొన్నిసార్లు మనం తొందరగా ఆలోచన చేసే మాట ఏంటంటే ఎక్కడన్నా షార్ట్ కట్ ఉంటే తొందరగా వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తాం. అంటే ఆలస్యాన్ని బట్టి కొన్నిసార్లు అడ్డదారుల్లో మనం వెళ్ళే ప్రమాదం ఉన్నది. పిల్లరా, ఆలస్యాన్ని బట్టి అనేక సార్లు మనం అడ్డదారుల్లో వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీరు కూడా ఆలస్యం అయిపోయింది కాబట్టి తొందరపడి వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యాన్ని బట్టి కొన్నిసార్లు మనం అడ్డదారుల్లో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. నిజంగా అబ్రహాము శారాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అబ్రహాము శారా వారితో పాటు హాగరు కూడా ఉన్నది. అయితే అబ్రహామును కనాను దేశములో నువ్వు ఇక్కడ ఉండు అనగానే కనాను దేశంలో ఉన్నాడు. కానీ కనాను దేశంలో కరువు రాగానే ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ ఫరో అతని సేవకులు చూశారు, శారాను చూశారు. శారాను చూసి అతని ఆ ఫరో ఇంటిలో పెట్టుకున్నారు. ఆ తర్వాత అతడు ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతను విడిపించనగానే అతడు విడిపించాడు. విడిపించిన తర్వాత అతడు ఏం చేశాడు? కొంతమంది దాసదాసీలను ఇచ్చాడు, కొంత వెండి బంగారం ఇచ్చాడు, కొన్ని ఆస్తిపాస్తులు ఇచ్చాడు, ఆ గొర్రెలను గొడ్డలను అన్నిటిని ఇచ్చాడు. గొర్రెలు గొడ్లు అన్నిటినీ ఇచ్చి అతను పంపించాడు. ఆ పంపించేటప్పుడు దాసదాసీలు ఇచ్చాడు. ఆ దాసిలో ఒక దాసి ఎవరు ఇప్పుడు చెప్పండి? హాగరు. ఆ హాగరును తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే వచ్చిందో ఆదికాండం 15వ అధ్యాయంలో ఇప్పుడు ఎంత ఉన్నా ఏమో ఉన్నా నేను సంతానం లేని వాడిని అని చాలా బాధపడిపోతా ఉన్నాడు. అయితే 16వ అధ్యాయంలో ఆ శారా
ఆలస్యం అయిపోతుంది కాబట్టి, దేవుడి వాగ్దానం నెరవేరలేదు కాబట్టి ఏం చేద్దామంటే మనం అడ్డదారిలో పోతాం. దేవుడు ఒక దారి నేర్పించాడు, ఆ దారి కోసం కొంత ఆలస్యం అయిపోయింది. అయితే ఆలస్యం అయిపోతే మనము మన దారిలో వెళ్దామనే ఆలోచనతోటి ఏం చేసింది, ఇదిగో నీవు నా దాసితో పొమ్ము అని చెప్పింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఇంటిలో సమస్యలు ప్రారంభమైనవి. హాగరు ఏం చేస్తుందండి, ఇదిగో హాగరు తన యజమానురాలైనటువంటి శారా దృష్టిలో నీచమైనదిగా కనపడతా ఉంది. ఇదిగో నేను గర్భవతినయ్యాను, నువ్వు గర్భవతివి కాదు, నువ్వు గొడ్రాలు, నువ్వు ఎంత అందం ఉంటే ఏమి, ఎంత డబ్బు ఉంటే ఏమి, ఎంత అధికారం ఉంటే ఏమి అని నీచమైనదిగా చూడటం ప్రారంభించింది. ఎప్పుడైతే అలాగ చేసిందో ప్రియులారా, ఆ శారా హాగరును తొలివేయమని చెప్పింది. ఇంటిలో నెమ్మది లేదు, భర్తకు నెమ్మది లేదు. ఆ నెమ్మది లేనటువంటి స్థితులు వచ్చాయి. కారణం ఏమిటో తెలుసా? ఆలస్యాన్ని బట్టి ఎదురు చూడలేకపోయారు. కొన్నిసార్లు మన జీవితంలో ఏమైనా ఆలస్యం అయిందా? పెళ్లి ఆలస్యమైందా? పిల్లల వివాహాల్లో, ఉద్యోగాల్లో, కుటుంబ పరిస్థితుల్లో ఏదైనా ఆలస్యం అయితే మనం ఏం చేస్తాం? ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం, తొందరపడి నిర్ణయం తీసుకుంటాం. దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టలేనటువంటి స్థితిలో మనం ఉండేవారంగా ఉన్నాం ప్రియులారా. ఎంతో కాలముగా జకర్యా ఎలిజబెతులు వృద్ధులై ఉన్నారు. వారు ఏం చేశారో తెలుసా? యోధా కొండసీమల్లో వారు నివసించేవారు. జకర్యా తన తరగతి క్రమం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే వచ్చి యెరూషలేము దేవాలయంలో తన తరగతి క్రమం చొప్పున యాజకత్వము జరిగిస్తూ ఉన్నవాడు. బయట ఉన్నటువంటి వారందరూ కూడా లోపల యాజకత్వం జరిగిస్తున్నటువంటి ఆ జకర్యా యాజకత్వం జరిగిస్తుంటే వారు దీర్ఘముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో జకర్యా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, జకర్యా నీ ప్రార్థన వినబడింది అన్నాడు. అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తాడు, అనేక సంవత్సరాలుగా కనిపెట్టి అతడు పొందుకున్నాడు. ఆలస్యమైన హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో వచనంలో చెప్పబడింది, అది తప్పక జరుగును అన్నాడు. పిల్లలు, కొన్నిసార్లు మనం ఆలస్యాన్ని బట్టి అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. ఉద్యోగం రాలేదని హైదరాబాద్ లో ఒక అబ్బాయి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాడు. TCS అనేటువంటి ఒక కంపెనీకి వెళ్ళాడు, దాంట్లో చేరాడు. 60,000 రూపాయల ఉద్యోగం. 2 నెలలు చేశాడు, 3 నెలలు చేశాడు, 6 నెలలు చేశాడు. 6 నెలల తర్వాత మరి వారికి ఏదో అనుమానం వచ్చింది. సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేశారు. వెరిఫై చేసినప్పుడు ఇవి అన్ని దొంగ సర్టిఫికెట్లు, ఇవి నిజమైనవి కావు అని ఉద్యోగం నుంచి తీసేసేటప్పుడు ఏం రాశారంటే, ఎక్కడైనా ఈ వ్యక్తిని మరలా చేర్చుకోకూడదు ఏ కంపెనీ అని రాశారండి. చూసారా, ఆలస్యం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో. కాబట్టి ఇక్కడ అనేక సార్లు మనము ఆలస్యము అని మనము తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, నాకంటే ముందుగా నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులు అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వచ్చును. నేను నీ యొద్దకు వచ్చినప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట ఉండవలెను అని సమూయేలు సౌలుకు ఆజ్ఞాపించాడండి. 7 రోజులు అక్కడ ఉండాలి. నేను అక్కడికి వస్తాను. గిల్గాలుకి వెళ్తే గిల్గాలులో మనం ఏం చేద్దాం? దహన బలులు అర్పిద్దాం అని అనగానే సమూయేలు వెళ్ళాడు. సౌలు వెళ్ళాడు కానీ సమూయేలు రాల. 7 రోజుల్లో నేను వస్తాను అని చెప్పాడు. 7 రోజులు కనిపెట్టి ఉండలేకపోయాడు. 7 రోజులు ఉన్న తర్వాత అక్కడికి అనేక మంది ప్రజలు వచ్చారు. ప్రజలందరూ వచ్చి దహన బలులు అర్పించడానికి సమూయేలు లేడు కాబట్టి ఏం చేద్దాం అని సమూయేలు రాకపోయేసరికి సౌలు నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఇక నేనే అర్పిస్తా. దహన బలులు సమూయేలు వచ్చినంతసేపు నేను ఆగలేను, ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము అక్కడ ఏమని రాయబడింది? 8వ వచనంలో, 13వ అధ్యాయం 8వ వచనంలో, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను.
13వ వచనములో అంటున్నాడు కదా, యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక ఏం చేశావు? అవివేకపు పని చేశావు. నిజమే ప్రియులారా, అవివేకపు పని. ఆలస్యము చేశాడని చెప్పి తొందరపడి మనం నిర్ణయం తీసుకుంటే దేవుని దృష్టిలో అది అవివేకమైన పని అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు కొన్నిసార్లు ఆయన రాకడ కూడా ఆలస్యమైంది. ఆలస్యమైతే ఏమంటున్నారంటే జనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ఏమన్నాడు? తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము చేసేవాడు కాదు. కొందరు ఆలస్యం 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 ఎప్పుడు వస్తాడయ్యా? భూమి పుట్టిన దగ్గర నుంచి మాటలు చెప్తున్నారు. వర్షాలు, ఆకాశంలో మార్పులు వచ్చినాయి, భూమిలో మార్పులు వచ్చాయి, అనేక రకాల మార్పులు మేము చూసాం. అయినా కూడా దేవుడు వస్తాడని అప్పటి నుంచి చెప్తున్నారు, రావట్లేదు. అయితే ప్రియులరా, దేవుడు ఏమంటున్నాడు? ఎవడును నశింపవలెనని ఇచ్చేయింపక. దేవుడు ఎవరు నశించకూడదని ఆయన కోరుకున్నాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. రెండవది, అందరూ మారు మనసు పొందాలని అతడు ఆయన కోరుతున్నాడు అన్నాడు పిల్లరా. అయితే దేవుడు ఆయన తప్పక వస్తాడు. కొన్నిసార్లు ఆలస్యమైందని చెప్పి మన ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ప్రభు ఆలస్యం చేశాడని అక్కడికి 10 మంది కన్యకల్లో 5 కన్యకలు ఏం చేశారు? వారు నిద్రించడం ప్రారంభించారు, వారు కొనకటం ప్రారంభించారు, వారి సోమరితనానికి అలవాటు పడిపోయారు. ఇక దేవుడు లేదే, దేవుడు ఎప్పుడు వస్తాడే అని దేవుని మరిచిపోయినటువంటి స్థితిలో వారున్నారు. పిల్లరా, ఆలస్యమైనను అది తప్పక జరిగించే దేవుడు. తప్పక జరుగుతుంది. శారాకు చెప్పాడు, నిర్ణయ కాలమున అది తప్పక జరుగుతుంది. నీ విషయంలో నా విషయంలో కొన్నిసార్లు ఆలస్యము జరిగిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అది తప్పక జరిగిస్తాడు. ఆలస్యం అయిందని చెప్పేసి వీరేం చేస్తున్నారు? తొందరపడి నిర్ణయం తీసుకున్నారు. ఆ తుఫానులో ప్రయాణం ప్రారంభించారు, చలిగాలంలో ప్రయాణం ప్రారంభించారు. ఆ తుఫానులో అనేకమైనటువంటి ఇబ్బందులు గురయ్యారు పిల్లారా. ఆలస్యము. దీనికి కారణం ఎవరంటే యూలి అనేటువంటి ఒక శతాధిపతి. రెండవ కారణం ఏమిటో చూద్దాం. చూడండి పిల్లారా, అక్కడే 11వ వచనం చూద్దాం. 11వ వచనంలో, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక ఓడ యజమానుడు చెప్పిందే నమ్మెను. అంటే ఎవరి మాట నమ్మాడంటండి? ఓడ యజమానుడు మాట నమ్మాడు. ఇంకా నావికుడు అంటే నడిపించే వ్యక్తి మాట నమ్మాడు. అయితే పౌలు మాట నమ్మల. ఎందుకని పిల్లారా? ఆ ఓడ ఆ శతాధిపతి దేనికి అవకాశం ఇచ్చాడంటే అనుభవానికి అవకాశం ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? అనుభవం. రోజు మేము ఈ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నామయ్యా, క్నీదు మాకు తెలుసు, లైసయ మాకు తెలుసు, కుప్ర మాకు తెలుసు, అన్ని ప్రాంతాలు మాకు తెలుసు. యెరూషలేము పక్కన ఉన్నటువంటి కైసర దగ్గర నుంచి రోమాకి ఎన్నోసార్లు మేము తిరిగాం, మాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి అని అయ్యా ప్రయాణం వద్దు అని పౌలు చెప్తున్నా కూడా వీరు మాత్రం ఏం చేశారు? ఓడ యజమానుడు, ఓడ నావికుడు చెప్పిన మాటనే విన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అనేక సార్లు దైవజనులు చెప్పే మాటలు మనం లెక్క చేయం. దైవ సేవకులు దేవుని యొద్ద కనిపెట్టి అయ్యా ఏమి చేయాలి అని అడిగినప్పుడు, అయ్యా నేను ప్రార్థన చేస్తాను అని అంటాడు. ప్రార్థన చేస్తాను అని అన్నప్పుడు ఆ ప్రార్థన చేసి చెప్పటం కొంచెం ఆలస్యం అయింది అనుకోండి, ఏం చేస్తారు? ఇక వాళ్ళ సొంత నిర్ణయమే తీసుకుంటారు. అనగా అనుభవానికే ప్రాధాన్యం ఇచ్చేటువంటి దినాలు ఈ దినాలు. పెళ్లి చేయాలి అనుకున్నారు అనుకోండి, పెళ్లికి ప్రార్థన చేద్దామని అన్నాడు పాస్టర్ గారు లేకపోతే దైవ సేవకుడు. వీళ్ళు ఏం చేస్తారు? అబ్బే వేరే దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొని ఆయన అన్ని చెప్పి అన్ని కనుక్కొని వచ్చి అప్పుడు వారి సొంత ప్రయత్నాలు చేస్తారు. అనుభవం ప్రియులారా, కొన్నిసార్లు అనుభవం మనకి ఏమీ ఇవ్వదు. అనుభవం కంటే ముఖ్యమైనది ఆలోచన. ఏం చెప్పండి? అనుభవం కంటే ముఖ్యమైనది ఆలోచన. నిజంగా
దైవజనుడుగా పౌలు ఆయనకి సంకెళ్ళు వేయబడ్డాయి. కాళ్లకు చేతులకి 2 సంకెళ్ళు వేసి ఉన్నాయి. అక్కడ ఉన్న ఖైదీలందరికీ సంకెళ్ళు వేసి ఉన్నాయి. వాళ్ళలో పౌలు కూడా ఏమున్నాయి? సంకెళ్ళు వేయబడి ఉన్నాయి. 28వ అధ్యాయంలో మనం చూస్తే ఈ సంకెళ్ళ చేత నేను బంధింపబడి ఉన్నాను అన్నాడు కదా. ఆ సంఖ్యలు ఉన్నాయి. అయితే ఖైదీగా చూశారు తప్పితే ఆయన దైవజనుడిగా వారు గుర్తించలేకపోయారు. ఆయన మాటకు విలువ లేకుండా పోయింది. అయ్యా వద్దు, ఈ ప్రయాణం వలన ఓడకును సరుకులకును ప్రాణమునకు బహు నష్టము కలగబోతున్నది అని నాకు తోచుతున్నది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను చెప్పిన మాట మీరు వినండి అన్నా కూడా దైవజనుని ఆలోచనకు కాకుండా వారు అనుభవానికే వారు మొగ్గు చూపారు. పిల్లారా, అందును బట్టే ఏం జరిగింది? ప్రాణాపాయమైనటువంటి స్థితి వచ్చింది. వాడ బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చింది. నిజంగా ప్రియులారా, అనేక సార్లు మనము ఏదైనా చేసామనుకోండి, నేను ఒకసారి పోయొచ్చా నాకంతా తెలుసు అనుకుంటాం. ఎక్కడికైనా పోయొచ్చామనుకోండి, అక్కడికి పోయిన తర్వాత ఒకసారి పోయిన అనుభవం ఉంది కదా, ఆ అనుభవం చాలు నాకు, నేను మళ్ళా ఏదైనా చేయగలుగుతాను అని అనుకుంటాం. కానీ అనుభవం మనకు అన్నిసార్లు ఉపయోగం రాదు. ఉపయోగపడతారు. కనాను దేశానికి మీరు వెళ్ళండి, కనాను దేశాన్ని స్వాధీనపరచుకోండి అని చెప్పాడు దేవుడు. చెబితే మొట్టమొదటగా అక్కడికి వెళ్ళి యెరికో పట్టణాన్ని వారు జయించారు. కనాను దేశంలో మొట్టమొదట జయించిన పట్టణం ఏమిటి? యెరికో పట్టణం. యెరికో పట్టణం 7 రోజులు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. 7 యాజకులు ఉన్నారు. 7 బోరలు ఊదారు. ఎన్నో రకాలుగా ఆ పట్టణం చుట్టూ తిరిగి యెరికో గోడలు పడిపోయేటట్లుగా వారు జయమని కేకలు వేసి బోరలు ఊది వారు ఆ యెరికో పట్టణాన్ని జయించారు. గోడలు పడిపోగానే పట్టణంలోకి ప్రవేశించారు. యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే దానికి పక్కనే ఒక 25 మైళ్ళ దూరంలో ఇప్పుడు హాయి అనే ఒక పట్టణం ఉంది. ఒక్కొక్క పట్టణాన్ని మీరు జయించుకోండి అని చెప్పాడు. మొట్టమొదటి పట్టణము యెరికో పట్టణాన్ని జయించారు. ఈ పట్టణాన్ని జయించామన్నటువంటి అనుభవం వారికి ఉంది. ఏమిటి? మనం ఎలా జయించామో చూడు, వాళ్ళు ఎలా ఓడించామో చూడేటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏమిటి? ఇప్పుడు హాయి మీద వెళదామని దేవుడు లేకపోతే యెహోషువ కొంతమంది వేగులు వారిని పంపిస్తే అక్కడ వారు వచ్చిన వాళ్ళు ఏమని చెప్పారంటే, అయ్యా అది చాలా చిన్న పట్టణం, యెరికోతో పోల్చుకుంటే హాయి అనేది చాలా చిన్న పట్టణం. అసలు నువ్వు 5,000 మందిని కాదు 3,000, అసలు 2,000 మంది సరిపోతారు. 2,000 మంది పోయి దాన్ని చిత్తుగా ఓడిస్తారు అని చెప్పగానే మరి 2,000 ఎందుకు అనుకున్నాడేమో యెహోషువ 3,000 మందిని పంపించాడు. 3,000 మందిని పంపిస్తే హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు. 36 మందిని వారు చంపేశారు. ఎవరు? హాయి పట్టణం వారు. అప్పుడు యెహోషువ బట్టలు దించుకొని, ఏంటి ప్రభువా ఇంత పరిస్థితి ఏర్పడింది, యెరికో పట్టణాన్ని జయించామే, మళ్ళా మాకెందుకు అపజయం ఇచ్చావు? నిజమే, వారి జీవితాల్లో పాపం ఉన్నది, వారి జీవితాల్లో అవిధేయత ఉన్నది. కనాను శపించబడింది అన్నాడు. కనాన్ని స్వాధీనం చేసుకోండి అన్నాడు కానీ కనానులో ఉన్న యెరికో శపించబడింది అన్నాడు కానీ యెరికో శపితమైన దాంట్లో ఏ వస్తువు తీసుకోవద్దన్నాడు. అయితే జత్తీమనుడు కరిమే కుమారుడు ఆకాను ఏం చేశాడు? ఆ షినారు వస్త్రాన్ని తీసుకున్నాడు, బంగారు కమ్మిని తీసుకున్నాడు, తన గుడారంలో గుంట తీసి లోపల పూడ్చిపెట్టాడు. అందరికీ శాపం వచ్చేసింది. పిల్లరా, అందరికీ శాపం వచ్చేసింది. మీరు యెహోవా దృష్టిలో పాపము చేశారు. అంత మాత్రమే కాదు, హాయి మీదకి వెళ్ళటానికి మీకు ఏమైంది? ఇప్పుడు మాకు అనుభవం ఉంది, మేము ధైర్యశాలిము, మేము ఓడిస్తామని వెళ్ళారు కదా. ఎప్పుడైనా మీరు దేవుణ్ణి అడిగి వెళ్ళారా? ప్రభువా మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? యెరికో మీదకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి అడిగారు కదా, మరి హాయి మీదకి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి అడగొద్దా? వాడు దేవుణ్ణి అడగల. ఎందుకని? మాకు అనుభవం ఉంది, మాకు జ్ఞానం ఉంది, మాకు యుద్ధాభ్యాసం ఉంది, మేము ఓడిస్తాం అనే ఆలోచనతో వారు వెళ్ళారు, ఓడిపోయారు. అయితే ప్రియులారా,
మరలా వారు ఏడ్చారు, ప్రార్థన చేశారు. ఇదిగో ఆ హాయి పట్టణానికి ఉత్తర దిక్కున 5,000 మందిని పెట్టి ఇప్పుడు అయ్యా యెహోషువ లోపలికి పట్టణంలోకి వెళ్ళినట్టుగా వెళ్ళి ఓడిపోయిన వారు అయినట్లుగా మీరు ప్రవర్తించండి అన్నట్లుగా, ఓడిపోయిన వాళ్ళు ఎలాగో పరిగెత్తుతారో అలా పరిగెత్తుతూ ఉన్నప్పుడు హాయి పట్టణం వాళ్ళు చూసి, ఒరే వీళ్ళు ఓడిపోయారా, వీళ్ళు ఓడిద్దామని వాళ్ళు వెంటబడ్డారు. హాయి పట్టణంలో ఉన్న వారందరూ పరిగెత్తుకొని ఇశ్రాయేలును ఓడించడానికి వాళ్ళ మైదానంలోకి వెళ్ళిపోయారు. ఉత్తర దిక్కున 5,000 మంది లోపలికి వెళ్ళారు. హాయి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు, దాన్ని కాల్చివేశారు, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు మధ్య చిక్కుబడి ఒక్కడును మిగలకుండా అందరినీ హతము చేశారు. దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది! మన ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనకు మనం అవకాశం ఇవ్వాలి. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఎందుకో తెలుసా? చేపలు పట్టడానికి. పేతురుకు గలిలయ సముద్రం ఎక్కడ ఎప్పుడు చేపలు పడతాయి, ఏ సమయంలో చేపలు పడతాయి క్రీస్తు ప్రభువు కంటే ఎక్కువ ఎవరికి తెలుసు? సిమోను పేతురుకు తెలుసు. అయితే రాత్రంతా ప్రయాసపడ్డాడు. అనుభవం ఉంది, ఎక్కడ చేపలు పడతాయో అనుభవం ఉంది, ఎప్పుడు పడతాయో అనుభవం ఉంది. కానీ ఎంత ప్రయాసపడినా ఏమి లేవు, చేపలు లేవు. ప్రభు దగ్గరికి వచ్చి, వెళ్ళినవాడా ఏమన్నారండి? రాత్రంతా ప్రయాసపడ్డాం. కానీ నీ అనుభవం దేనికి పనికి వస్తుంది చెప్పు? నీ అనుభవం దేనికి పనికి వస్తుంది చెప్పు? మన అనుభవాల్లో అనేక సార్లు నాకంతా తెలుసు అనే ఆలోచనలో మనం ఉంటున్నాం. కొంచెం దేవుని వాక్యం తెలిస్తే చాలు, నాకంతా తెలుసు. కొంచెం పరిచర్య తెలిస్తే చాలు, నాకంతా తెలుసు. అనేక సంఘాల్లో అనేక సంవత్సరాలు కనిపెట్టి ప్రార్థన చేసి ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు గమనించి ఆ వ్యక్తి సేవకు అర్హుడైతేనే అప్పుడు వారిని సేవలో ముందుకు ప్రోత్సహిస్తారు. పిల్లరా, మనము అనేక సార్లు మనం తొందరపడేవారుగా ఉన్నాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుదాం. చూడండి, మనందరికీ తెలిసిన మాట. 5వ వచనంలో, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడినాం, మాకేమియో అయినను ఏమనండి, నీ మాట చొప్పున వలలు వేస్తాం అన్నాడు. ఏం వేస్తాడంటండి? వలలు వేస్తాం. నీ మాట. పిల్లరా, అనుభవం కాదు ఆయన మాట, అనుభవం కాదు ఆయన ఆలోచన. ఆయన ఆలోచనకు మనం అవకాశం ఇవ్వాలి. పిల్లరా, మరి యూలి అనేటువంటి ఈ వ్యక్తి మొట్టమొదటిగా చూస్తే ఆయన వలన జరిగిన నష్టం, ఆలస్యం. రెండవదిగా అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చాడు. మూడవది అక్కడ చూద్దాం, ఏమన్నాడు? 12వ వచనం, మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలము. మూడవది అనుకూలత. మూడవది ఏమిటండి? అనుకూలత. యూలి అనే వ్యక్తి ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. మొదటిగా ఆ వ్యక్తి ద్వారా ఆలస్యం అయింది, ఆలస్యం ద్వారా నష్టం జరిగింది. రెండవదిగా ఆ వ్యక్తి ద్వారా అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చాడు. మూడవదిగా ఏం చేశాడండి? అనుకూలతకు ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే దేన్ని అనుకూలంగా చూసుకుంటున్నాడు? చెప్పాడు, చదవండి ఇప్పుడు 12వ వచనంలో, శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలము కానందున అక్కడ నుండి బయలుదేరి. అంటే అక్కడ అనుకూలంగా లేదు, ఇంకో చోటకి వెళదాం. అంటే ఏం చేస్తున్నాడు? ఒక చోట అనుకూలంగా లేదు, మరొక చోట అనుకూలంగా ఉంటుందని అనుకూలతకు ప్రాధాన్యత ఇచ్చాడు. అనేక సార్లు మన ఆత్మీయమైన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దాంట్లో మనం ఏం చేస్తాం తెలుసా? అనుకూలతలు మనం చూసుకుంటా ఉంటాం. నయోమి ఏం చేసింది? బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చింది అంటే నయోమి ఒక్క కుటుంబానికే వచ్చిందే, బెత్లెహేం మొత్తానికి వచ్చి ఉంటుందా? అసలు యోదయలోనే వచ్చింది. ఆ యోదయ ప్రాంతం అంతా కరువుతో నింపబడి ఉంటే ఈ ఒక్క కుటుంబమే, ఏ కుటుంబం? ఇదిగో ఎలీమెలెకు.
ఈ నయోమి ఈ కుటుంబము ఏం ఆలోచన చేసుకుంది? ఇక్కడ అనుకూలంగా లేదు కాబట్టి ఎక్కడికి వెళ్దాం అనుకుంది? మోయాబు దేశానికి వెళ్దాం అనుకుంది. ప్రక్కనే ఉన్న మోయాబు దేశానికి వెళ్ళింది. పిల్లారా, కనానులో ఉండక ఇప్పుడు కన్నీరు తెచ్చుకుంది. ఎవరు? నయోమి. పిల్లారా, అబ్రహాము కూడా కనాను దేశంలో ఉండక ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? అనుకూలం. అనేక సార్లు కూడా మనము అనుకూలతలు మనం చూసుకుంటూ ఉంటాం. అబ్రహాము ధనవంతుడయ్యాడు అంటే ఆ ఫరో ఇచ్చిన కొన్ని ఆస్తిపాస్తులను బట్టి ధనవంతుడయ్యాడు. అతడు కూడా సొంతంగా సంపాదించుకున్నాడు కొంత. ఈ సంపాదించుకున్న దాంట్లో కొంత లోతుకు కూడా ఇచ్చాడు. సొంత కుమారుడిలాగా చూసుకున్నాడు, సొంత తోబుట్టులాగా చూసుకున్నాడు. ఇప్పుడు అంతా ఉన్నటువంటి వారిద్దరికి ఆశ ఎక్కువైపోయింది. ఇప్పుడు లోతు కాపర్లకు అబ్రహాము కాపర్లకు ఏమొచ్చింది? జగడం వచ్చింది, కలహం వచ్చింది. వేరైపోయినప్పుడు అబ్రహాము ఆత్మానుసారిగా ఉన్నాడు, లోతు లోకానుసారిగా ఉన్నాడు. ఎందుకని? అబ్రహాము దేవుడు చెప్పిన దాని వైపే ఆలోచించాడు. కానీ లోతు అదిగో ఆ పచ్చగా ఉన్నది, ఆ యెహోవా తోటలాగా ఉంది అని ఆ సొదొమ గొమొర్రా వైపు చూశాడు. ఆ ఏదేను తోటలాగా ఉన్నది, నీళ్లు పారు దేశంలాగా ఉన్నది, ఇది నాకు అనుకూలంగా ఉన్నది, పచ్చగా ఉన్నది, ఇది నాకు కావాలని కోరుకున్నాడు. ఆ కోరుకొని ఏమైపోయాడండి? నష్టపోయాడు. అనేక సార్లు మనకు అనుకూలమైన వాటిని మనం కోరుకొని ఏమవుతున్నాం తెలుసా? నష్టపోతున్నాం. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి చాలా కాలంగా పెళ్లి చేసుకోవాలని ప్రార్థన చేస్తా ఉంటే చాలా ఎదురు చూశాడు. ఇక ఉండలేక సినిమాల్లో పనిచేసే ఒక అమ్మాయిని, అనగా చిన్న సైడ్ క్యారెక్టర్లు చేసే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అయితే ఎంతో కాలంగా 6 నెలలు బాగా ఉన్నారు. 6 నెలల తర్వాత ఇద్దరికి సమస్యలు వచ్చాయి. ఒకరికొకరు పొసగట్ల. ఎందుకయ్యా ఇలాంటి పని చేసావనంటే, అన్నా నా కళ్ళుతో చూడన్నా ఎంత బాగుందో అన్నాడు. బాగానే ఉందిలయ్యా. ఇలారా నాకు దేవత అన్నాడు. అప్పుడు 6 నెలల తర్వాత ఏమైంది చెప్పండి మీరే? అంటే ఏమైపోయింది? దేన్ని చూశాడు? అనుకూలంగా ఉంది, బాగుంది అని చూశాడు. అనేక సార్లు మనం అనుకూలతలు చూసి నష్టపోతూ ఉన్నాం. నాబోతు ద్రాక్ష తోట ప్రక్కన, నీకు అనుకూలమైతే నాకు ఆ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, లేకపోతే నా ద్రాక్ష తోట నీకు ఇస్తా. నిజంగా నాబోతు ద్రాక్ష తోటను తన తోటలాగా చేసుకోవాలని ఆహాబు ఏం చేశాడు? నాకు అనుకూలంగా ఉండాలని కోరుకొని అతన్ని చంపడానికైనా సిద్ధపడ్డాడు. అదిగో చంపేశాడు. పిల్లరా, ఏ తోటలో అయితే కుక్కలు రక్తం నాకినయో అదే తోటలో ఏమయ్యాడు? ఇతడు కూడా చనిపోయాడు. దేవుని పనిలో ఉన్నప్పుడు, పరిచర్లో ఉన్నప్పుడు మనము అనుకూలతలు మనం చూడకూడదు. కాపరి ఏం చేస్తాడు తెలుసా? కాపరి గొర్రె తప్పిపోయింది అనుకోండి. లూకా సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో మనందరికీ తెలుసు. గొర్రె తప్పిపోతే పోయిందిలే ఒక్క గొర్రె అనుకున్నాడా? లేకపోతే 99ని విడిచిపెట్టాడా? ఏం చేశాడు చెప్పండి? 99ని విడిచిపెట్టాడు. అంటే కాపరి యొక్క మనసు ఎలాంటి మనసు అంటే, ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె ఇదిగో మందలో నుంచి వెళ్ళిపోయింది, సహవాసంలో నుంచి వెళ్ళిపోయింది, దేవునికి దూరం అయిపోయింది, సహవాసానికి దూరం అయిపోయింది, ఒంటరి స్థితిని అనుభవిస్తూ ఉంది, లోకములో పడిపోయింది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గొర్రె విషయంలో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ 99ని విడిచిపెట్టి ఆ గొర్రెను ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఆ గొర్రెను వెతుకుతూ ఉన్నాడండి. ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభువారు కూడా నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించినటువంటి స్థితి, మానవుని యొక్క స్థితి నశించిపోయిన స్థితి.
ఎలాంటి స్థితి? ఇదిగో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఏ స్థితిలో నీవు పడిపోతావో అన్నాడు కదా. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో. మానవులు అనేకమైన విషయాల్లో పడిపోతా ఉన్నారు. సంసోను పడిపోయాడు. సంసోను బలవంతుడే, కానీ చూపుల విషయంలో అతడు బలహీనుడు కదా. అమ్నోను ఇదిగో అతడు బలహీనుడైపోతున్నాడంట. నానాటికి ఏమైపోతున్నాడు? చిక్కిపోతున్నాడు. దావీదు ఆ యొక్క సాయంకాలం వేళ మంచం మీద ఉన్నాడు, నిద్ర మత్తులో ఉన్నాడు. ఇదిగో మేడ మీద నిద్ర మీద తిరుగుతూ ఉన్నాడు. యుద్ధములో లేడు, సైన్యములో లేడు. తన సైన్యమంతా పోరాడుతుంటే ఇతడు సోమరితనంగా ఒంటరివాడిగా ఉన్నాడు. ఒంటరితనంలో పడిపోయిన వారు ఉన్నారు అనేక మంది, తెలుసా? అనేక మంది అనేక రీతులుగా పడిపోయారు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు పడిపోయినటువంటి స్థితి ఉన్నదేమో జ్ఞాపకం చేసుకో. పిల్లారా, నేను నర్సాపూర్లో MSc చదివే దినాల్లో ఒక అమ్మాయి ఆ సువార్త చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు పోయినా బైబిల్ తీసుకుని ఉండేది. అయ్యో, ఆ దినాల్లో సెల్ ఫోన్లు చాలా తక్కువగా ఉన్నాయి లేండి. అయితే సెల్ ఫోను లేని దినాల్లో బైబిల్ బాగా చదువుతూ ఉండేది అనుకునేవాడిని. ఒకరోజు ఆ బైబిల్లో కబక్కనే తీస్తే కిందకి ఒక నవల పడింది. ఏంటిదంటే నవల అంటే ఆ దినాల్లో నవల్స్ ఉండేవి, కథల పుస్తకాలలాగా అలాంటివి ఉండి. అది పడిపోయింది, చిన్నది. ఎక్కడ పెట్టుకొని చదువుతుందో తెలుసా? బైబిల్ మధ్యలో పెట్టుకొని చదువుతుంది. అనేక మంది అనేక రీతులుగా పడిపోయినటువంటి స్థితి. ఇలాగా ఆ పడిపోయినటువంటి స్థితిని ప్రభు వారు చూసి ఇదిగో వెతకటం ప్రారంభించాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ప్రభువుకు తెలుసు. ఆయన వెతకటం ప్రారంభించాడు. ఎలా వెతుకుతున్నాడో తెలుసా? కొద్దిసేపు వెతికి అలసిపోయి కూర్చోలేదు, కొన్ని గంటలు వెతికి అలసిపోయి కూర్చోలేదు. లోకాసువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ నాణెం పోగొట్టుకుంటే ఆమె వెతుకుతూ ఉన్నది అన్నాడు. ఆమె వెతకటానికి అనేక ప్రయత్నాలు చేసింది. మొట్టమొదట ఇల్లు ఉడిచింది, దొరకలా. దీపం వెలిగించింది, దొరకలా. ఆమె అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండి అక్కడ ఏమని రాయబడిందంటే నాణెము దొరుకునంత వరకు వెతుకుతూనే ఉంది. ఎప్పుడు దాకా ఎదుగుతుందంట? దొరికేంత వరకు వెతుకుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీవు అలాంటి స్థితిలో ఉంటే ఆయన నిన్ను వెతకటం ప్రారంభించాడు. నువ్వు దొరకలేదా? నువ్వు ముళ్ళ తుప్పుల్లో ఉన్నావా? గచ్చపొదల్లో ఉన్నావా? పాపపు స్థితిలో ఉన్నావా? అంధకారంలో ఉన్నావా? చీకటిలో ఉన్నావా? త్రాగుబోతులో ఉన్నావా? వ్యభిచారంలో ఉన్నావా? అబద్ధాల్లో ఉన్నావా? మోసంలో ఉన్నావా? దొంగతనాల్లో ఉన్నావా? నరహత్యల్లో ఉన్నావా? అనేక రకాల పాపాల్లో నువ్వు చిక్కుపడిపోయావా? నీ స్థితి దేవునికి తెలుసు, నీ స్థితి నీకు తెలుసు. నాకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ అన్నదమ్ములకు తెలియకపోవచ్చు, నీ బంధుమిత్రులకు తెలియకపోవచ్చు, నీ స్నేహితులకు కూడా తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసండి? ఆయనకి తెలుసు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెదకి ఆయన రక్షించడానికి వచ్చాడు. పడిపోయినటువంటి స్థితి. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు కదా, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళెను అన్నాడు. దొంగల చేతిలో కొట్టబడి పడిపోయి ఉన్నాడు. పడిపోయినటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడండి? మంచి సమరయుడు వెళ్ళి అతన్ని లేవనెత్తాడు, అతని గాడి మీద కూర్చోబెట్టాడు, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. చూసారా? అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదిగో ఈ నశించిపోయినటువంటి గొర్రెను వెళ్ళి ఏం చేశాడో తెలుసా? అతడు తన చెయ్యి వేశాడు. నిజంగా ఎవరు ఆదరించేవారు లేరేమో. ఇదిగో నువ్వు దూరమైపోయావు. స్థానిక సంఘానికి కానీ, సేవలో కానీ, పరిచర్యలో కానీ
దేవుని సహవాసంలో కానీ నువ్వు లేకుండా దూరమైపోయేదాము. ఇంటి నుంచి నువ్వు పారిపోయేదాము, దూరమైపోయేదాము. పిల్లారా, తండ్రి సంతోషం ఎప్పుడో తెలుసా? తండ్రికి ఎప్పుడు సంతోషమో తెలుసా? ఇదిగో అక్కడ రాయబడింది, పరలోకమందు మిక్కిలి సంతోషం. తర్వాత దేవదూతల ఎదుట సంతోషం. ఆ తర్వాత కుమారుడు తిరిగి వచ్చినప్పుడు సంతోషం. ఆయనకు సంతోషం. ఇప్పుడు సంతోషంగా లేడు. ఎందుకో తెలుసా? ఆయన దుఃఖంతో ఉన్నాడండి. క్రీస్తు ప్రభువారు దుఃఖంతో ఉన్నాడు. నీవు దొరకలేదే, నువ్వు వెతుకుతావేమో, నువ్వు కనుగొంటావేమో, క్రీస్తు ప్రభు యొక్క స్వరం వింటావేమో. ఇదిగో ఆయన వస్తూ ఆయన పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఆయన వద్దకు వస్తానని పిలుస్తున్నాడు. ఎప్పటి నుంచి పిలుస్తున్నాడు? బహుకాలము నుండి అన్నాడండి. రాజుల గ్రంథంలో మాట, బహుకాలము నుండి అని నేను పిలుస్తున్నాడు. నీవు బహుకాలం నుండి పడిపోయావు, ఆయన నేను పిలుస్తున్నాడు. అయితే ప్రియులారా, నీవు పడిపోయిన స్థితి ప్రభువుకు తెలుసు. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాట వినాలి. ఆయన ఏం చేశాడంటే వచ్చి చెయ్యి వేశాడు. ఆ తర్వాత దాన్ని లేవనెత్తాడు అన్నాడండి. లేవనెత్తాడు. ఆయన లేవనెత్తిన వాడు లేవనెత్తినట్లుగా ఉంచుకోకుండా తన్ని భుజాల మీద ఎత్తుకున్నాడు. భుజాల మీద ఎత్తుకొనకుండా దాన్ని మోసుకొని వచ్చాడు. పిల్లరా, అంటే ఆ గొర్రె భారమంతా ఆయన ఏం చేశాడు చెప్పండి? మోసాడు. అయితే మనందరికీ తెలుసు, ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నువ్వే భారం మోస్తున్నావు అంటే పాప భారాన్ని నీ కొరకు ఆయన ఏం చేశాడు? నీ భారమంతా ఆయన మోశాడు. పిల్లరా, ఆయన భుజాల మీద ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఆయనకు తృప్తి, ఆయనకు సంతోషం. పిల్లరా, ఇంటికి తిరిగి రాగానే బంధువులు పిలిపించాడు, స్నేహితులు పిలిపించాడు. ఇదిగో మీరు నాతో కూడా ఏం చేయమంటాడండి? సంతోషించండి, ఆనందించండి. సంతోషం. నువ్వు వచ్చేదాకా ఆయనకి ఏమి లేదండి, సంతోషం. నువ్వు ఆ ప్రభువు వెతుకుతున్నప్పుడు నువ్వు రావాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం, 26, 27 కలిసి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ ఏమన్నాడండి? దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదక నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉన్నవాడు కాదు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. నీకు నిర్ణయ కాలాన్ని ఏర్పరిచాడు. దేనికోసం? నువ్వు వెతుకుతావేమో, నువ్వు వస్తావేమో, తండ్రి దగ్గరికి వస్తావేమో. ఆయన నిన్ను వెతుకుచూ ఉన్నాడు. నశించిపోయినటువంటి స్థితి. ఇదిగో ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయములో నశించిన గొర్రెలకై నేను వచ్చాను అన్నాడు. అయితే ఇప్పుడు నశించిపోయినటువంటి పాపులందరి కొరకు వచ్చాడండి. ఒకప్పుడు నశించిపోయిన ఇశ్రాయేలుల కొరకే వచ్చాడు. కానీ ఇప్పుడు ఎవరి కోసం వచ్చాడు తెలుసా? నశించిపోతున్న ప్రజలందరి కొరకు వచ్చాడు. అయితే ఆయన యొక్క ఆలోచన చూడండి. 12వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలము కానున్నందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిస్తుకు చేరి అక్కడ శీతాకాలము గడపవాలని ఎక్కువ మంది ఆలోచన. ఎంతమంది ఆలోచన అంటండి? ఎక్కువ మంది ఆలోచన. 13వ వచనం చదవండి. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినది అన్నాడు. అంటే 2 రకాల ఆలోచన. మొదటిది ఎక్కువ మంది ఆలోచన, రెండోది సమకూడిన ఆలోచన. ఎక్కువ మంది ఆలోచన చేశారు. ఇదే మంచిది, మనం ప్రయాణం చేయటం మంచిది. ఏం ప్రయాణం అండి? 276 మంది ప్రయాణము చేయటం మంచిది.
దాంట్లో 3 మాత్రమే వద్దన్నారు. ఎవరెవరు? అపోస్తల కార్యాలు రాసినటువంటి ఆయన ఎవరు? లూకా. ఎందుకని? మేము ఓడ ఎక్కి అన్నాడు. మేము ఓడ ఎక్కి అన్నప్పుడు ఎవరున్నారు దాంట్లో? లూకా ఉన్నాడు. ఆ కింద 2వ అధ్యాయంలో అరిస్తార్కు అని ఆయన ఉన్నాడు, పౌలు ఉన్నాడు. వీరు 3 విశ్వాసులు, మిగిలిన వారు అనేకలు. అంటే ఎక్కువ మంది చెప్పిన ఆలోచన అంతే. ఆ పట్టణాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు 12 మందిని పంపించాడు. 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, 2 మాత్రమే మంచి సమాచారం. ఎక్కువ సార్లు దేనికి అవకాశం ఇస్తాం చెప్పండి? మనము ఎక్కువ మంది చెప్పిన దానికే అవకాశం ఇస్తాం. అయితే ప్రియులారా, వారు చెప్పిన మాట నమ్మలేరు, 2 చెప్పిన మాట నమ్మలేరు. చివరికి ఆ 10 మంది చెప్పిన మాట నమ్మిన వారికి ఆ పట్టణములోకి దేవుడు రాకుండా చేశాడు అని రాయబడింది. పిల్లరా, ఆ పట్టణంలోకి వారికి అవకాశము లేదు. అయితే ఎవరి ఆలోచన అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన ప్రభు యొక్క ఆలోచన ఏమిటో తెలుసా? ఆయన యొక్కకు రావాలని. ప్రభు యొక్క ఆలోచన నిన్ను ప్రేమించాలని. ప్రభు యొక్క ఆలోచన నువ్వు మారు మనసు పొందాలని. ఆ అజ్ఞాన కాలమున ఏమనండి, దేవుడు వారిని చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడు ప్రభు మనసు ఏమిటో తెలుసా? ఇప్పుడైతే అందరూ అంతటను అదేనండి ఆయన మనసు, అదేనండి ఆయన ఆలోచన. అందరూ మారు మనసు పొందాలి. ఈ రాత్రి వేళ మారు మనసు పొందడానికి దేవుడు ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. ఒక ఆయనకి ఏమి ఇచ్చాడండి? అవకాశం ఇచ్చాడు. ఏమన్నాడు? మారు మనసు పొంద అవకాశము దొరకక అన్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దమ్మా. మారు మనసు పొందమని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆలోచన నిన్ను రక్షించాలని, ఆయన ఆలోచన పరలోకం తీసుకుని వెళ్ళాలి, ఆయన ఆలోచన నిన్ను విడిపించాలని, ఆయన ఆలోచన పాపపు స్థితి నుంచి నిన్ను విడిపించి పరలోకం చేర్చాలని ఆయన ఆలోచన. ఎవరి ఆలోచన నువ్వు వింటున్నావు? లోకంలో ఉన్నవారి ఆలోచన వింటున్నావా? లోకస్తులు, ఇంటివారు, నమ్మని వారు, అన్ని జనులు, అబద్ధికులు, రకరకాల వారి ఆలోచన వింటున్నావా? దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు పాప క్షమాపణ పొందాలి. నువ్వు రక్షింపబడాలి. ఆయన ఉద్దేశం అది. ప్రభువు యెహోవా నాకు వినుబుద్ధి పుట్టింపగా. ఆయన ఎందుకు వచ్చాడో తెలిసి లోకానికి. అయ్యా, నిన్ను కొడతారు, నిన్ను ఉమ్మ వేస్తారు, నిన్ను దూషిస్తారు, అనేక రకాలుగా నిన్ను హేళన చేస్తారయ్యా అంటే ప్రభువు యెహోవా నాకు వినుబుద్ధి పుట్టించాడు. ఆయన మాటను నేను వినకుండా ఉన్నవాడును కాదు. అయ్యా, నీ ముఖాన్ని చెకుముకరాకలా కొడతారు, అయినా పర్లేదు, ఉమ్మి వేసినా పర్వాలేదు, దూషించినా పర్లేదని ఆయన మాట విని వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆలోచనను నెరవేర్చడానికి. తండ్రి ఆలోచన ప్రకారం ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఆలోచన ప్రకారం ఈ లోకంలో కల్వరి శిలువలో ఆయన వేలాడదీయబడ్డాడు. తండ్రి ఆలోచన ప్రకారం ఆయన రక్తాన్ని చిందించాడు. తండ్రి ఆలోచన ప్రకారం మన పాపములకు విమోచన కలుగు చేశాడు. ఎవరి ఆలోచన వింటున్నావు నువ్వు? ఇదిగో వీరి ఆలోచన. ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడో అన్నాడు కదా. నా ఆలోచనలు 55వ అధ్యాయం కదా యెషయా గ్రంథంలో ఏమన్నాడు? నా ఆలోచన మీ ఆలోచనల వంటివి కావు. ఇలాగా ప్రభు ఆలోచన ఏమిటో తెలుసా? నీవు సురక్షితంగా ఉండాలని. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. మారు మనసు పొందమని అందుకే అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నానో అది ఎంత భయంకరమైన పాపమైనా కావచ్చు, ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను శిక్ష నుంచి తప్పిస్తాడు. నశించిన దానిని వెనక్కి రక్షించడం కోసమే ఆయన వచ్చాడు. అదే ఆయన ఆలోచన. నశించిన దానిని అనగా తప్పు చేసావు, ఈ లోకములో తప్పు చేస్తే తప్పు చేసిన వాడిని ఏమంటుందండి? దుష్ట శిక్షణ అన్నాడు. దుష్టులు ఏమంటుందండి? శిక్షించమంటుంది. కానీ ప్రభు శిక్షించడానికి ఎందుకు వచ్చాడండి? ఆయన రక్షించడానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన వచ్చాడమ్మా. అయితే ఈ రాత్రి వేళ ఏ ఆలోచనకు ఓటేస్తావు? ఏ ఆలోచన నీకు ఓటేస్తావు? నీ ఇంటిలో వారా, నీ స్నేహితుల, నీ బంధువుల, లేకపోతే దైవ సేవకుల, లేకపోతే దేవుని మాటల, దేవుని ఆజ్ఞల, దేవుని ధర్మశాస్త్రమా? దేనికి ఓటేస్తావు?
ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఏమాత్రం నశించడం ఇష్టం లేదు. ప్రభువు రావాలనుకుంటే ఆయన ఇప్పుడైనా రాగాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంట? మారు మనసు పొందవలనని ఇచ్చయించు. ఆయన కోరిక ఏమిటి? ఆయన ఆలోచన ఏమిటి చెప్పండి? మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందాలి. ఇలాగా ఆయన నీవు చనిపోవాలని ఆయన ఉద్దేశం కాదు. స్కాట్లాండ్ దేశంలో ఒక వ్యక్తిని చంపాలని 2 వ్యక్తులు ప్రయాణమై తరుముకుంటా వస్తున్నారు. తరుముకుంటా వస్తుంటే రాబర్ట్ బ్రూస్ అనేటువంటి ఆ యవనొస్తుంది తోలుకుంటూ వస్తుంటే ఒక చోటకి రాగానే అక్కడ ఒక కొండ ప్రాంతం, ఒక గుహ బాగా కనపడింది. ఇక్కడే ఉంటాడు, ఈ ప్రాంతంలోనే ఉంటాడని వాళ్ళిద్దరు వెతుకుతూ ఉన్నారు. ఆ వ్యక్తి అక్కడున్న దగ్గరలో ఉన్న గుహలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వెంటనే ఆ గుహ ముందు భాగంలో ఒక చిన్న సాలెపురుగు గూడు కట్టేసింది. గబగబ గూడు అల్లేసింది. ఇక అల్లేసిన తర్వాత వీళ్ళు వచ్చి మాట్లాడుకుంటున్నారు, అరే ఈ గుహలోకి వీళ్ళు ఉంటాడు రా, నేను లోపల పోయి చూస్తాను రా అంటే రెండోవాడు అన్నాడు, అరే పిచ్చోడా అదేముందిరా, సాలెగూడు ఉంది, సాలెగూడు కట్టిందంటే లోపలికి పోయి ఉంటాడా, సాలెగూడును ఛేదించుకొని లోపలికి పోవాలి కదా, ఇక్కడ లేడు. చూసారా? అందును బట్టి వారు వెతకటం మానుకొని అంతా వెతికి తిరిగి వెళ్ళిపోయారు. రాబర్ట్ బ్రూస్ స్కాట్లాండ్ దేశస్థుడు ప్రభుని ఎంతగానో స్తుతించాడు. ప్రభువా, నన్ను మరణం నుంచి నీవు తప్పించావు. ప్రభువా, నన్ను మరణం నుంచి తప్పించావు. ఆయన ఆలోచన తప్పించాలనే. ఆయన ఆలోచన ఏంటి చెప్పండి? నిన్ను తప్పించడానికి ఆయన సమర్థుడు. ఈ రాత్రి వేళ నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఆయన వెతకాలని, ఆయన నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నీ దగ్గరికి వచ్చి నీ మీద చెయ్యి వేసి నిన్ను ఎత్తుకొని నిన్ను ఆయన ముద్దాడి మరలా తిరిగి ఎక్కడ ఉంచాలనుకున్నాడు తెలుసా? తిరిగి తన మందలో ఉంచాలనుకుంటున్నాడు. వస్తావా? ప్రభు దగ్గరికి వస్తావా? రాత్రి వేళ మన ప్రయాణములో మన ఆలోచన కాదు, మనం ఎన్నో ఆలోచనలు చేస్తాం. మన ఆలోచనలన్నీ సఫలమయ్యేవి కాదు, విఫలమైపోతాయి. దేవుని ఆలోచన ఏమిటంటే నిన్ను రక్షించాలని. పిల్లరా, 27వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం ఆఖరి వచనం చదివితే ఒక విశేషమైన మాట రాయబడింది. మేమందరము తప్పించుకున్నాము. ఏమన్నారండి? అందరము తప్పించుకున్నాము. చూసావా? అందరూ తప్పించుకున్నారంట. దేవుడు నేను తప్పిస్తాడు. నీ స్థితి ఎలాంటిదైనా కూడా దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. కాబట్టి ప్రభువు చెంతకు రండి. మరి ఆయన పిలుస్తున్నాడు, ఒక కాపరిగా ఆయన పిలుస్తున్నాడు. ప్రభు దగ్గరికి వస్తే పాపక్షమాపణ పొందితే, మారు మనసు పొందితే పరలోక రాజ్యం, నిత్యరాజ్యం, ఆనందకరమైన రాజ్యం అక్కడ ఉండాలని ప్రభు కోరిక. అగ్నిలో ఉండాలనే కోరిక కాదు, నశించిపోవాలనే కోరిక కాదు. అదిగో మరణములో, చీకటిలో, అగాధములో, లేకపోతే యుగయుగాలు కాలిపోయే ఒక పురుగులాగా ఉండాలని ఆయన కోరిక కాదు. ప్రభుతో సంతోషించాలని, ఇదిగో దేవదూతలతో నువ్వు కలిసి ఉండాలని, ప్రభువు కుడిపార్శ్వం నువ్వు ఉండాలని ఆయన కోరిక. ఆయన కోరిక నువ్వు తెలుస్తావా? అయితే ఈ రాత్రి వేళ ఇంకా ఎవరైనా క్రీస్తు ప్రభుని నమ్ముకోకుండా ఉంటే ఆయన ఆలోచన ఏమిటంటే ప్రభు దగ్గరికి రావాలని ఆయన కోరిక. అలాగా ఆయన కోరిక విని ప్రభు దగ్గరికి వస్తే పరలోకం చేరుస్తాడు. మరి ఇదిగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయన. నీ పిల్లల ద్వారా గ్రామంలో నేను సువార్తను ప్రకటింపజేసి కరపత్ర పరిచర్య కూడా జరిగించినందుకు స్తోత్రములు. తిరిగి నాయన దేవ సేవకులను మీరు ఆత్మచేత బలపరిచి అందించిన నీ వర్తమానానికై స్తోత్రాలనైనా స్తోత్రములు. ఆత్మ తీవ్రతతో అందించిన ఈ వాక్యమును ప్రభువా మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునైనా అనేకులు రక్షణ పొందుటకే నీవు ఆలస్యం చేస్తున్నామని
నీ వాక్యం వినబడి ఉండగా నాయనా ప్రభువా, ఈ పూట ఈ వేళ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నాయనా మరి నిన్ను నమ్ముకోవడానికి నీ దరి చేరడానికి నీ కృప దయచేయండి నాయన. మరి ఈ మాటలను మీరే ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడైనా ప్రభువా నమ్ముకొని ప్రభువా మరి నరకం తప్పించుకొని మోక్షానికి వారసులు ఉంటుకుని కృప దయచేయండి. దానివైనా మాకందరికీ అమూల్యమైన ఆదరణ మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు, పురికల్పు మాటలు, దిద్దుబాటుకరమైన మాటలు ఇచ్చారు. నీకు స్తోత్రములు. అవునైనా మరొకసారి ప్రార్థిస్తున్నాం ప్రభువా, మరి నమ్ముకోవడానికి వారి హృదయాలను ప్రేరేపించి ముందుకు నడిపించమని కోరిక ద్వారా మహిమ పొందినందుకే యేసు క్రీస్తు శక్తిగల నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి.